అందరికీ నమస్తే అండి. ఆరోగ్యం మహాభాగ్యం ప్రోగ్రామ్కి వెల్కమ్ అందరికీ. మనం ఇప్పటివరకు చూసిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎలా అటాక్ చేయాలి, ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఎలా లాక్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఎలా రౌండ్ చేయాలి, అలాగే ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకోవడం జరిగింది. బేసిక్స్ కావాలి మనం. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాంబినేషన్ మూమెంట్స్ ఎలా చేయాలో నేర్చుకుంది. కాంబినేషన్ ఎలా చేయాలో దాన్ని బట్టి నేర్చుకుంది. రెడీ? బో హౌస్ డిస్టెన్స్, బో హౌస్ డిస్టెన్స్, క్లోజ్ ఫిట్ ఈ కాంబినేషన్ మూమెంట్స్ ఎందుకంటే మనం బాడీ మైండ్ రెండు కూడా ఈక్వల్ గా చేస్తూ కాంబినేషన్ మూమెంట్స్ లో పవర్ ఫాస్ట్ గా అనమాట మూవ్ చేస్తాం. నెక్స్ట్ రెడీ, నెక్స్ట్ కిక్స్ తో పాటు మూవ్ చేస్తూ క్రేన్ స్టైల్ పెడతాం. గో అగైన్, నెక్స్ట్ close distance, close big up turn two oh leo big oh two three. ఇప్పుడు డ్రంకన్ మూమెంట్స్ లో ఎలా ఫిష్ చేయాలి, ఎలా మూవ్మెంట్ చేయాలని మూమెంట్ చేయాలి. రెడీ, నెక్స్ట్ అదే విధంగా సెవెన్ యానిమల్స్ అంటే దీనిలో యానిమల్స్ చేస్తాం. టైగర్, స్నేక్, మంకీ, ఈగల్, ఇలా యానిమల్స్. ఇవి టైగర్, స్నేక్, మంకీ అంటే ఏంటి అసలు? ఈ యానిమల్స్ అంటే ఏంటి? ఈ యానిమల్స్ అంటే మనం వెళ్ళి ఇవి స్టైల్ చేసి యానిమల్స్ తో చేయాలా, టైగర్ తో చేయాలా, లేదా స్నేక్ తో చేయాలా, వాటితో చేయాలా అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఈ టైగర్ స్టైల్, స్నేక్ స్టైల్, మంకీ స్టైల్, ఈగల్ స్టైల్, ఇవి స్టైల్స్ అని ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనిషి ఉన్నాడు, అలాగే యానిమల్స్ ఉన్నాయి. మనిషి ఏంటంటే తన కాపాడుకునే విద్యే ఈ మార్షల్ ఆర్ట్స్ అనమాట. అంటే తనను తాను కాపాడుకోవడం. అదేవిధంగా ఇప్పుడు టైగర్ ఉంది, స్నేక్ ఉంది, మంకీ ఉంది. దానికి ఏంటంటే దాని సేఫ్టీకి అనమాట. దాన్ని అది కాపాడడం కోసం ఏం చేస్తుంది, నిజంగా ఫస్ట్ నుంచి ఏం చేస్తుంది, దానికి పుట్టినప్పటి నుంచి కూడా దానికి సేఫ్టీనెస్ చూసుకుంటుంది. ఎగ్జాంపుల్, ఒక గులాబీ పువ్వు, దానికి ముళ్ళు ఉంటుంది, ముళ్ళు సేఫ్టీ అనమాట. అదేవిధంగా ఇప్పుడు లేడీ ఉంటుంది, లేడీ ఏం చేస్తుంది, దాన్ని కాపాడడం కోసం ఇప్పుడు దానికి చుట్టుపక్కల చూసుకుంటూ అలా ఉంటుంది అనమాట. అదేవిధంగా దానికి ఏంటంటే దాని సేఫ్టీకి కొమ్ముల్లాగా ఎలా పెడతారనమాట. అలా అది ఎలా తప్పించుకోవాలి, రన్నింగ్ అనమాట. దానికి మెయిన్ గా మిస్ అవ్వడం రన్నింగ్ అనమాట. ఎక్కువ ఏదన్నా దాన్ని అటాక్ చేయడం మిస్ అవుతుందండి. అదేవిధంగా ఇప్పుడు స్నేక్, అలాగే మంకీ, వీటిని కాపాడడం కోసం ఏంటంటే అవి ఏం చేస్తాయంటే ఎప్పుడు ఎల్లవేళ అలర్ట్ గా ఉంటాయి అనమాట, యాక్టివ్ గా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకేం జరగదు అన్నట్టుగా మనమే నేర్చుకోవడం మర్చిపోతున్నాం. అంటే ఫస్ట్ నుంచి మనం ఎప్పుడేం చేయాలి, మనకేం జరగదు అన్నట్టుగా మనం ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవట్లా. కానీ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం ఏంటంటే మనకి తెలియదు. ఎప్పుడో మన ఫ్యూచర్లో ఏంటంటే ఇలాంటి మనం మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది. ఎప్పుడొకప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం వెళ్తున్నాం, రోడ్లో వెళ్తున్నాం, మనం వెళ్తున్నప్పుడు రోడ్లో ఎవరు దుండగులు వచ్చి మన పైన డబ్బు లాక్కోవడం, నగలు లాక్కోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా రోజు మనం ఎన్నో న్యూస్ చదువుతున్నాం. మొన్న ఈ మధ్య రీసెంట్ గా చూశాను, నెల్లూరులో ఒక లేడీస్ మీద యాసిడ్ చల్లడం అని, ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ నగలు లాక్కోవడం, ఇలాంటి రకరకాల రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అగాచాలను ఎవరు చేస్తున్నారు, మనుషులే చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బలహీనలు ఏంటంటే బలవంతులు ఇలా చేయడం వల్ల వాళ్ళ మోసపూరితంగా ఇలా చేయడం జరుగుతుంది. కానీ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు సరే వాళ్ళు కాపాడడం జరుగుతుంది. అలాగే ఈ యానిమల్ స్టైల్స్ ఏంటంటే ఈ యానిమల్ స్టైల్స్ ఎంతో డేంజరస్ అనమాట. ఇప్పుడు యానిమల్ అనేది ఒక పిల్లి ఉంటుంది, ఆ పిల్లిని మామూలుగా భయపడుతుంది. అదే ఒక రూమ్ లో వేసి దాన్ని బంధించి భయపడినప్పుడు అదే ఒక సింహంలా మారుతుంది. అదే సింహంలా మారి మనల్ని ఏం చేస్తుంది, అది దాడి చేస్తుంది, భయపడి పారిపోయి దాడి చేస్తుంది. అంటే అంత యాక్టివ్ గా మారుతుంది. అదే మార్షల్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. యానిమల్ స్టైల్స్ తీసుకొని ఆ యానిమల్ లాగా మనం అటాక్ చేయడం అనమాట. యానిమల్ లాగా మనం అటాక్ చేయడం, మనం అటాక్ చేసి మనం కావడం కోసం ఈ యానిమల్ స్టైల్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ యానిమల్ స్టైల్లో ఫస్ట్ 7 యానిమల్స్ అంటే టైగర్, స్నేక్, మంకీ, ఈగల్ అనే స్టైల్స్ ఎలా చేయాలి, ఎలా మూవ్మెంట్, ఎలా అటాక్ చేయాలని
Go. Ready. Go. Start. Snake. Eagle. Crane. Snake. Good. House. Next. అదే విధంగా చూసారు కదా, ఈ మూమెంట్స్ ఎందుకోసం చేస్తామంటే మన బాడీకి మన మైండ్కి ఏంటంటే ఈ మూమెంట్స్ కంటిన్యూషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో మన మైండ్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉండి మనం కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే మనం సేఫ్గా ఈజీగా మనం తప్పించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్. ఎస్, దీన్ని దావ్ అంటారు. దావ్ అంటే దీన్ని సింగిల్ బ్రోడ్ స్వార్డ్ అంటారు అనమాట. ఈ బ్రోడ్ స్వార్డ్ మనం ఇప్పటి వరకు యానిమల్ స్టైల్స్ అని, పంచింగ్ అని, బాక్సింగ్ అని, అలాగే కిక్స్ అని, ఫైటింగ్ అని ఇలా రకాలు చేసాం అనమాట. అదేవిధంగా వెపన్స్లో కూడా బేసిక్స్ ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలనేది కూడా నేర్చుకుంది. ఈ వెపన్స్ దీని అంటే డౌన్ అనమాట, దీని ఏంటంటే బ్రోడ్ స్వార్డ్. చూసారు కదా, ఈ వెపన్స్ కూడా మనం ఎలా అప్లై చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుందాం ఫర్దర్గా. నెక్స్ట్ దీన్ని ట్రిపుల్ లాంచర్ అంటారు. ట్రిపుల్ లాంచర్ చూసారు కదా, ట్రిపుల్ లాంచర్. ట్రిపుల్ లాంచర్ కూడా ఎలా తిప్పాలి ఏంటనేది ఫర్దర్గా. నెక్స్ట్ దీన్ని నాన్ చాక్ అంటారు. ఈ నాన్ చాక్ కూడా ఏ విధంగా తిప్పాలి అనేది ఫర్దర్గా బేసిక్ 1 by 1. అలాగే స్టఫ్ అంటే గున్ అనుకుంటారు దీన్ని. ఈ వెపన్ ఎలా యూజ్ చేయాలో కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనం డావ్ ఎలా నేర్చుకుని ఫస్ట్ బ్రోడ్ స్వార్డ్ మనం ఇక్కడ షార్ప్ దగ్గర కాకుండా ఇటు సైడ్కి మన థంబ్ ఫింగర్తో ఇలా కింద 3 fingers ఈ సైడ్ వచ్చి, ఈ ఫింగర్స్ ఇలా వచ్చి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని మన షార్ప్ అనేది అవుట్ సైడ్ ఉండాలి, షార్ప్ లేనిది ఇన్ సైడ్ ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఇలా ఉంచి స్ట్రైట్గా ఇలా ఉండాలి. లైన్ ఇలా ఉంచి మనం మామూలుగా బో అనేది ఇలా చేస్తాం కదా ఓపెన్తో, కానీ వెపన్ అన్నప్పుడు వేరే విధంగా బో వస్తుంది. 2 legs క్లోజ్ చేసి రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి హౌస్ చేసి హ్యాండ్స్ డౌన్ చేయాలి. ఎస్, అగైన్ మళ్ళీ చేద్దాం. హౌస్ డిస్టెన్స్ రెడీ. తర్వాత లెఫ్ట్ లెగ్ డిస్టెన్స్ చేసి హ్యాండ్స్ రెండు ఆఫ్ చేసి లెఫ్ట్ సైడ్ చేయాలి, హెడ్ టర్న్ చేయాలి. క్లోజ్ 1 హౌస్ 2 ఇలా చేయాలి. దిస్ ఇస్ బో స్టాండ్ స్టార్టింగ్. అదేవిధంగా దీనిలో బేసిక్స్ మూమెంట్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఫాస్ట్గా తిప్పాలి, ఎలా ఫాస్ట్ తిప్పుతూ ఎలా చేయాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెపన్స్ అనేది మెయిన్గా చెప్పాలంటే ఈ వరల్డ్లో ఫేమస్ మొత్తం 18 వెపన్స్ అనేది చాలా ఫేమస్ వెపన్స్. 18 వెపన్స్లో బ్రోడ్ స్వార్డ్, సమురై స్వార్డ్, హుక్ స్వార్డ్, స్ట్రైట్ స్వార్డ్ అండ్ టెన్నిస్ స్వార్డ్ ఇలాంటివి, అలాగే స్టిక్, స్టఫ్ అని, నాన్చాక్, ట్రిపుల్ నాన్చాక్ ఇలాంటి వెపన్స్ మొత్తం చూసుకుంటే 110 వెపన్స్ ఉన్నాయి టోటల్. వరల్డ్ లెవెల్లో హైలైట్ వెపన్స్ 110. దానిలో నేను 18 వెపన్స్ టీచ్ చేయగలను. 18 వెపన్స్ అంటే ఇవి వరల్డ్ ఫేమస్ వెపన్స్ అన్నమాట. ఈ వెపన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట, వరల్డ్ లెవెల్లోనే ఫేమస్ వెపన్స్. ఆ వెపన్స్ నేను 18 చెప్పగలను. 18లో ప్రస్తుతానికి మనం బ్రోడ్ స్వార్డ్ని ఎలా చేయాలో నేర్చుకుంటాం. రెడీ ఫస్ట్ రెడీ గో హౌస్ రెడీ ఇట్ 2 legs close అప్ డౌన్. ఇలా క్యాచ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్లో తీసుకొని జస్ట్ లైక్ ఓపెన్, జస్ట్ టేక్ డిస్టెన్స్ 1 by 1 టేక్ డిస్టెన్స్. ఓకే 1 అప్ చేస్తూ డౌన్ అప్ డౌన్. ఇక్కడ బౌత్ హ్యాండ్స్ ఈక్వల్గా చేయాలి. ఎస్, అదేవిధంగా ఫాస్ట్ చూసారు కదా. ఇలా బ్యాక్ ఫుల్ ఇలా టర్న్ కావాలి, బ్యాక్ ఫుల్ టర్న్ కావాలి. ఇలా ఫుల్ టర్న్ చేస్తూ ఎస్. నెక్స్ట్ స్టెప్ ఇది అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే చూడండి, 1 అయింది కదా, 2 అన్నప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అప్ చేస్తూ సైడ్కి ఇక్కడ స్టాండ్, సింపుల్ స్టాండ్ రావాలి. ఎస్, అగైన్ బ్యాక్ 1
ఫినిష్. నెక్స్ట్ 2 అన్నప్పుడు నెక్స్ట్ 4th స్టెప్. రెడీ, బ్యాక్, left hand here, then left leg back, Shivu stand, open. Yes, again. First నుంచి మళ్ళీ చేద్దాం ఒకసారి. రెడీ, go, hold, 2, then left leg lift, down, slowly first, 1, 2, same దాన్ని, 3, 4. నెక్స్ట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అప్ చేస్తూ టర్న్ దట్ సైడ్. నెక్స్ట్ 3 సేమ్ బ్యాక్ తీసుకుంటూ ఓపెన్, దెన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్. గుడ్. అగైన్ మళ్ళీ చేద్దాం. గో, హౌస్, 2, left leg lift, then down, close, ready, open, ready, rotate, 1, this is first one. Next 2, next 3 అన్నప్పుడు forward back తీసుకొని open, then good. Next get up. Next one rotate చేయడం. ఎలా రొటేట్ చేయాలో మీకు. రెడీ, స్ట్రైట్, 1 hand బ్యాక్, స్ట్రైట్గా ఉంచి రొటేట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదే విధంగా ఫాస్ట్గా కూడా ఇలాగా రొటేట్, ఇలాగ రొటేట్, ఇలా రొటేట్, ఇలా రొటేట్. అదేవిధంగా రివర్స్, ఆపోజిట్. ఫస్ట్ స్లోగా చేద్దాం. ఇలా ఇక్కడ మనం రిస్ట్ని ఎక్కువ ఉపయోగించాలి, రిస్ట్ ఎక్కువ తిరగాలి. తర్వాత మెల్లగా మనం ప్రాక్టీస్ అయిన తర్వాత ఫాస్ట్ ఉంచుకోవాలి. దీని తర్వాత సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అదే విధంగా. వెపన్స్ ఎప్పుడు కూడా బౌత్ హ్యాండ్స్ ఈక్వల్గా చేయాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలంటే నెక్స్ట్ 1, 2 చేసి ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ టర్న్ చేయాలి. టర్న్, 1, 2 బ్యాక్ సైడ్ నుంచి టర్న్ చేసి అప్ చేయాలి. 1, 2 up. Ready, 1, 2 up, 1, 2 up. Ready, 1, 2 up, 1, 2 up. అదే విధంగా సేమ్ అదే ముందు కొంచెం ఫాస్ట్ ఇచ్చారు. రెడీ, 1, 2. ఇదే విధంగా చేసి నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫ్రమ్ ద అట్ సైడ్ తిరిగి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే హ్యాండ్ బ్యాక్ పట్టి రొటేట్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రొటేట్ చేసి ఇలా టర్న్ అయ్యి ఇక్కడ అటాక్ చేసి అగైన్ మళ్ళీ చేద్దాం. రొటేట్, రొటేట్, అలాగే డౌన్ చేసి అటాక్, నెక్స్ట్ బ్యాక్ తీసుకొని లెఫ్ట్ లెగ్ దగ్గర రైట్ లెగ్ ఇలా బెండ్ చేసి లెగ్ జంప్. ఇక్కడ వాడ్ అనేది ఇలా స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉంది, వాడు స్ట్రైట్ గా ఉంటుంది, స్టిఫ్ గా ఇలాగే ఉంది. చూస్తారు కదా, స్టాండ్, లెగ్ స్టాండ్, బ్యాక్ లెగ్ స్ట్రైట్, ఫ్రంట్ లెగ్ బ్యాంక్, బాడీ స్టిఫ్ గా ఉంది. అప్. అగైన్ మళ్ళీ చేద్దాం స్లోగా. అది 1, 2 చేసి అటాక్, తర్వాత అలాగే బ్యాక్ తీసుకుంటూ హ్యాండ్ ఇలా ఓపెన్, రైట్ లెగ్ ఇలా బెండ్ చేసి రెడీ జంప్.